సార్ ఇప్పుడు మొన్న మీరు ఫ్లైట్లో రాధా మనోహర్ దాస్తో జర్నీ చేశారు. ఆ జర్నీలో మీకు ఏమర్థమైంది సార్ అతని గురించి? అంటే కొన్ని మాటలు మాట్లాడారు. చక్కటి వ్యక్తి, ఒక మంచి వ్యక్తి, ధర్మం కోసం పాటుపడాలన్న అనే ఆలోచన ఉన్న వ్యక్తి, సమాజానికి ఒక అంటే మతాలు వేరుగా చూడబాకండి, మత మార్పిళ్లు చేయబాకండి, మనుషులుగా బతకండి అన్న ఆలోచన కోసం తను పాటుపడతా నాకు మంచిగా అనిపించింది సార్. ఇప్పుడు అట్లా చెప్పడం తప్పులేదు సార్. ఇప్పుడు క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ ఏమో పరాయి ఎడారి మతాలని, ముస్లిమ్స్లేమో పాకిస్తాన్ ఉగ్రవాదుల్లాగా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అంటే బహుశా మీది పక్కన కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడలేదేమో, కానీ ఇంటర్వ్యూస్లో ఎక్కడ చేసినా కూడా రాధా మనోహర్ దాస్ అలాగే మాట్లాడారు. ఏమంటారంటే ఎవరైనా మంచి చెప్తున్నారు, చెడు చెప్తున్నారు, చెడుని హైలైట్ చేయద్దు. ఒకవేళ చూడండి, ఏదైనా ఒక విషయం చెప్తున్నారండి, దానివల్ల ఎవరైనా మనోభావాలు దెబ్బతింటున్నాయి, అలాంటి విషయాల్ని మనం ఎక్కువ మాట్లాడుకోవడం వల్ల ఇంకా 10 మందికి తెలుస్తాయి. అవునా లేదా? మనం ఏంటంటే సమాజంలో ఎక్కడైనా చెడు వ్యాపిస్తుందంటే కారణము చెడ్డవారు కాదు, మంచివారు మౌనంగా కూర్చోవడము. కాబట్టి మనం మంచిగా మాట్లాడుకుంటూ హ్యుమానిటీ గురించి, బ్రదర్హుడ్నెస్ గురించి, మన ఇండియా గురించి, నేషనాలిటీ గురించి ఎంత మాట్లాడతామో అప్పుడు ఇదే హైలైట్గా ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తిలో ఉన్న మంచి గురించి మాట్లాడుకుందాము. తను డివైడ్ అండ్ రూల్ పాలసీలో ఉన్నారు, మీ మతం వేరు మా మతం వేరు, అలాంటి మాట తీసుకోవద్దు మనం. అవునా కదా? ఇది ఎడారి మతాలు అంటే నిజానికి ఎడారి మతాలు అంటే ఎస్, వాస్తవానికి ఎక్కడి నుంచి పుట్టింది, ఖురాన్ ఎక్కడ పుట్టిందంటే అక్కడ అవతరించింది అరబీలో. మరి అరేబియా అంటే ఎడారి ప్రాంతం కదా. వెటకారంగా చెప్తున్నారు, వెటకారంగా మాట్లాడితే ఎవరి సంస్కారం వాళ్ళతో సార్, అది ఎవరి సంస్కారం వాళ్ళతో. బీ పాజిటివ్ అంటారు. సొసైటీ మొత్తం నెగిటివిటీ ఉంది సార్, మీరు ఒక్కరే సమాజం మొత్తం నెగిటివిటీ ప్రయాణం చేస్తారు. లేదండి, యాక్చువల్గా ఏంటంటే నేను చూస్తున్నాను కదా, సమాజంలో 99.9% పాజిటివ్ ఉన్నారు, ఎక్కడో 0.1% నెగిటివిటీ ఉంది. దాన్ని మనం 100%గా చూస్తున్నాం, భూతత్వంలో చూస్తున్నాము. ఈరోజు భారతదేశం చూడండి, నేను అనేక దేశాలు చూశాను, ఎన్నో దేశాలు చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతాను, భారతదేశం లాంటి కంట్రీ నాకు కనపడలేదు ఎక్కడ కూడా. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్లేవర్స్, ఇక్కడ ఉన్నటువంటి మతాలు, కులాలు, అనేక సంస్కృతుల్లో ఉండి యూనిటీ ఉంది. ఇట్స్ అ గ్రేట్ థింగ్ సార్. అందుకే అంటాం సారే జహాం సే అచ్చా హిందూసితా హమారా హమారా అని చెప్తాను. ఎందుకంటే హిందుస్థాన్ ఇస్ అ గ్రేట్ ప్లేస్, ద గ్రేట్ ప్లేస్. సార్ భవిష్యత్తులో పాలిటిక్స్లోకి అంటే ఆలోచన ఏమన్నా ఉందా సార్?